మంచిర్యాల జిల్లా జన్నారం మండల రైతులు రోడ్డెక్కారు. తమ ఊర చెరువును రక్షించాలని మందపాల రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. తమ ఊర చెరువు అల్లంవారికుంట కబ్జాకు గురైందని, గతంలో 24 ఎకరాలు ఉన్న చెరువు ప్రస్తుతం 2 ఎకరాలే మిగిలిందన్నారు. కబ్జాదారులు చెరువు భూమిని అంతా కబ్జా చేసి ఆక్రమణ పట్టాలు పొందారని, పట్టా తొలగించి తమ చెరువును పూర్వస్థితికి తీసుకురావాలని కోరారు. చెరువు కోసం కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి ఫిర్యాదు చేస్తామన్నారు. కలెక్టర్ ఉత్తర్వులను కూడా తహసీల్దార్లు పట్టించుకోకుండా కబ్జాదారుల పక్షాన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ చెరువును ఆగదన్నారు. మండలము రెల్లగూడ విలేజ్ మాది. అయితే మా ఊర్లో అల్లంవారి చెరువుకుంటానే ఉంది. అయితే అది ఒకప్పుడు మా తాతల ముత్తాతల కాలం నుండి అది 24 ఎకరాల చెరువు. అది ఇప్పుడు కబ్జా చేస్తూ అది ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఆ చెరువును కూడా పట్టాలు చేశారు. మరి ఎలా చేశారు, ఏం చేసారో తెలియదు మాకు. అయితే ఇప్పుడు నీళ్ళు అనేది మాకు అందరికీ పొలాలు వండడానికి ఇబ్బందిగా ఉంది. దాని గురించనే మేము వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి పాదయాత్రలో వెళ్ళాము, చెప్పాము. కలెక్టర్ గారికి చేస్తే ఆ రోజే మా ముందే ఫోన్ చేసి కలెక్టర్ గారు కూడా అది చెరువు అయితే దాంట్లో ఉన్న పట్టాలు క్యాన్సిల్ చేయమని వెంటనే మా ముందు ఆదేశించారు. కలెక్టర్ గారు మాకు మంచిగా స్పందించారు అనుకూలంగా. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాము. ఆ లోపు మాకు 27 తారీఖు ఎంఆర్ఓ గారు టైం ఇచ్చారు. 27 తారీఖు నాడు నిన్న రాలేదు. ఈ రోజు కూడా 10 గంటలకు 10:30 వరకు వస్తా అన్నారు. 12 వరకు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ కూర్చున్నాము. మా ఊరు మా చెరువు మాకు ఇప్పించగలరని మా యొక్క మనవి. రేళ్ళగూడ చెరువును కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు. దానిపై పట్టాలు కూడా చేశారు, దొంగ పట్టాలు చేశారు. దానిపై కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినాక వెంటనే ఎంఆర్ఓ వరకు ఫోన్ ద్వారా జరగదు. ఏవన్నీ ఉంటే పట్టాలు రద్దు చేయి రిపోర్ట్ పంపని చెప్పాడు. ఎంఆర్ఓ గారు వస్తున్నాం అని మొన్న 27 తారీఖు డేట్ ఇచ్చిండు. 27 నాడు పొద్దున్న అనుకున్నాం, రాలే. మళ్ళీ వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ గారు నిన్న వచ్చి కలిస్తే 27 నాడు వీళ్ళు వస్తామని చెప్పారు. ఎన్ని గంటలకు వస్తారు సార్ అంటే 10 నుంచి 12 గంటలకు వస్తామని చెప్పారు. ఇప్పటికి రాలేదు. రాకుండా వీడికి వచ్చినాం. మరి ఎంఆర్ఓ గారు ఆ కబ్జాదారుల కుమ్మ ఇవ్వకుండా మాకు తెలియదు. మాకు మేము ఫోన్ చేసిన